బ్రేకింగ్ న్యూస్. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాధాకృష్ణ తొలి పలుకులపై స్పందించారు. రాధాకృష్ణ వెనకాల ఎవరుండి ఇలాంటి రాయించారో తర్వాత మాట్లాడతాను, కానీ తన పేరును ప్రస్తావించడంపై ఆయన మండిపడ్డారు. రాధాకృష్ణని అంతు చూస్తా అన్న రీతిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వ్యవహారమే ఈ మొత్తానికి కారణం అన్నట్లు ఆయన రాసుకొచ్చారు. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేది సమాజానికి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఫైర్ అయ్యారు. ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులపై స్పందించొద్దు అని చాలామంది చెప్పినప్పటికీ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అందులో ఆయన పేరు ఉంది కాబట్టి స్పందిస్తున్నా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన తొలి పలుకు గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పలుకుల్లో ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి క్యారెక్టర్ను సైతం అసోసియేషన్ చేసేలా ఆయన రాసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఎన్టీవీ యాజమాన్యం బట్టి విక్రమార్క ఇద్దరు కలిసే నైని బొగ్గు వ్యవహారాల్లో తల దూర్చేందుకు ఏ ఒక్కరిని అక్కడికి రానియకుండా చేశారు. ఈ వ్యవహారంలో అడ్డుగా వచ్చిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని క్యారెక్టర్ను తగ్గించేలా పలచన చేసేలా ఎన్టీవీలో ఒక కథనాన్ని రాశారు. ఆ కథనం వెనకాల బట్టి విక్రమార్క గారు ఉన్నారు అనే ఉద్దేశం వచ్చేలా రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు. కాబట్టి అది తీవ్ర స్థాయిలో ఆ చర్చ నడుస్తూ ఉన్నది. కాబట్టి బట్టి విక్రమార్క గారి యొక్క క్యారెక్టర్నే తగ్గించేలా ఉన్నది కాబట్టి ఆయన స్పందించాల్సి వచ్చింది అని ఆయన చెబుతూ ఆయన స్పందించారు. అంతేకాకుండా ఏ మాత్రం జ్ఞానం లేకుండా తనకు తోసింది రాసుకొచ్చారు, అందులో మొత్తం తప్పుల తడక ఇష్టం వచ్చినట్టు కథలు అల్లారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. టెండర్లకు నిబంధనలు పెట్టింది బట్టి విక్రమార్క గారే అన్నట్లు ఆయన రాసుకొచ్చారు. నిజానికి సంస్థలు పెట్టుకుంటాయి తప్ప మంత్రుల జోక్యం ఉండదు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెబుతా ఉన్నారు. అయితే ఆ కథనం వెనకాల ఎవరుండి రాయించారో తనకు తెలుసు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతానని కూడా బట్టి విక్రమార్క గారు చెబుతా ఉన్నారు. అంతేకాకుండా ఛానల్లో టీఆర్పీ రేటింగ్ల కోసం సెన్సేషనల్ న్యూస్లు, సెన్సేషనల్ ఆరోపణలు మంత్రులపైన, ముఖ్యమంత్రులపైన, అధికారులపైన చేయడం చూస్తూనే ఉన్నాం. అలాంటి గొడవలు ఏమైనా ఉంటే మీ ఛానళ్ళు తేల్చుకోవాలి తప్ప మీ ఛానళ్ళ గొడవల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు. ప్రజాప్రతినిధుల జీవితాలను, ప్రజాప్రతినిధుల పర్సనల్ లైఫ్ను ఇలా తెర మీదకి తీసుకొచ్చి సమాజంలో పెట్టి పలుచన చేయొద్దు. ఇది ఎవరికి మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెబుతా ఉన్నారు. బొగ్గు గనుల కోసమే ఈ కథనము రాశారా అన్న కొన్ని అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశారు. అంటే బొగ్గు గనుల విషయంలో బట్టి విక్రమార్క గారు తప్పుకొని మరి ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు గనుల చర్చ నడుస్తూ ఉన్నది కాబట్టి ఆ బొగ్గు గనుల కోసమే ఈ కథనం రాశారా అన్నట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ఆయన డబ్బులు సంపాదించడానికో, పేరు పరపతి సంపాదించడానికో రాలేదని ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో రాజకీయాల్లోనే కొనసాగుతున్నాను అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఆయన జీవితం పూర్తిగా పారదర్శకమని, తెరిచిన పుస్తకం అని ఆయన రాసుకుంటూ వచ్చారు. ఏ ఛానల్ అయినా వ్యక్తిగత ఇమేజ్లు, ఏ వ్యక్తి అయినా, అటు ప్రజాప్రతినిధి అయినా, అధికారి అయినా, సామాన్య ప్రజానికమైన ఏ ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి హననం కలిగేలా ప్రవర్తించకూడదని ఏ ఛానల్ అయినా ఈ విషయాన్ని మన్ననలో పెట్టుకొని వారి యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఛానళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆయన హితబోధ చేశారు. మొత్తం మీద రాధాకృష్ణ నేను ఇద్దరం తేల్చుకుంటాము, ఇక మీదట రాధాకృష్ణ కానీ వేరే ఏ ఇతర ఛానళ్ళు కానీ వ్యక్తిగతంగా రాయొద్దు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తూనే రాధాకృష్ణ నేను తేల్చుకుంటాము, ఆ కథనం వెనకాల ఉన్నది ఎవరు రాయించారో, ఎవరి ప్రయోజనాల కోసం రాధాకృష్ణ రాశారో, రాధాకృష్ణ రాయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అవన్నీ ఖచ్చితంగా సమాజం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశంగా సమాజంలో మారిపోయింది. ప్రతి సామాన్యుడు, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులే కాదు, ఇప్పుడు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మొన్న వెంకటరెడ్డి, కోమటిరెడ్డి గురించి మాట్లాడినట్టు ఈరోజు బట్టి విక్రమార్క గురించి మాట్లాడతారు. కాబట్టి దీనిపైన నిజాలు ఏంటో సమాజం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే తన పైన పడిన మచ్చ పోతుంది అని చెప్పేసి దీనిపైన ఖచ్చితంగా త్వరలోనే చర్చ పెడతామన్నట్లయితే ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ఆయన ప్రెస్ మీట్, ప్రజాభవన్లో పెట్టిన ఆయన ప్రెస్ మీట్ను బట్టి చూస్తూ ఉంటే రాధాకృష్ణ గారి పైన, ఆయన వ్యాఖ్యలపైన ఎంత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారో, ఎంత కోపంతో ఉన్నారో చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. చూడాలి మరి దీనిపైన రాధాకృష్ణ మాటలపైన
బట్టి విక్రమార్క గారు స్పందించారు. మరి రాధాకృష్ణ వెనకాల ఉండి ఆ పెన్ను వెనకాల ఉండి రాయించింది ఎవరు అనేది తేలే అవకాశం కనిపిస్తుందా, తెరపైకి ఆయన పేరు వస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా మల్లు బట్టి విక్రమార్క గారు వ్యాఖ్యలపైన రాధాకృష్ణ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగా రాధాకృష్ణ గారి మాటల్లో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు ఆజ్యం పోసినట్టయింది. మనం ముందే చెప్పుకున్నాము, ఇది అంతర్గతంగా ఒక పెద్ద చిచ్చు రాజేసుకునే అవకాశం ఉంటుందని, రెండు వర్గాలుగా కూడా చీలిపోయే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మనం చర్చించినాము. అదే తగ్గట్టుగా బట్టి విక్రమార్క గారి మాటలు బట్టి కూడా అవే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా దీని వెనకాల ఉన్నది ఎవరో కూపి లాగుతామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారము ఎలా ముగిసబోతుందో, ఈ వ్యవహారం మొత్తానికి ఎలా ఫుల్ స్టాప్ పడనుందో. మరి రాస్తూ దాంట్లో నా పేరును కూడా తీసుకొని వచ్చి మరి పెద్ద అక్షరాలతో రాశారు. ముందుగా అసలు సింగరేణి కాలనీకి సంబంధించిన ఆస్తులు బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు, లేకపోతే గద్దల్ లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో వండించబడతా ఉన్నారని